ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం ఎర్రగడ్డలో దారుణం జరిగింది. ఒకే గ్రామానికి సంబంధించిన ఇద్దరు యువకులు ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఆ యువకుడి ప్రోద్బలంతో యువకుడు పిలిచాడని చెప్పి ఆ అమ్మాయి కూడా యువకుడిపై ఉన్నటువంటి ప్రేమతో ఇద్దరు కలిసి ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇద్దరు కలిసి వైజాగ్కి వెళ్లారు. 15 రోజుల క్రితం నరేష్ ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వైజాగ్లోనే వదిలేసి రమ్యను అక్కడే వదిలేసి తిరిగి మళ్ళీ స్వగ్రామానికి వచ్చేశాడు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా నరేష్ స్పందించకపోవడం పైన మనస్తాపానికి ఆ అమ్మాయి రమ్య బలవన్మరణానికి పాల్పడింది. వైజాగ్లోనే బలవన్మరణానికి పాల్పడి ఇప్పుడు మరణించింది. సో తను ఇద్దరు ప్రేమించుకున్నారు, అనుకున్నట్టుగానే ప్లాన్ వేసుకున్నారు, ఇద్దరు కలిసి జీవిస్తామనుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని నిశ్చయించుకొనే ఇద్దరు కలిసి ఆ ఊరు నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి బ్రతుకుదాము, కొన్ని రోజుల తర్వాత తిరిగి వద్దామనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. కానీ నరేష్ మాత్రం అమ్మాయిని అక్కడే మోసం చేసి వదిలేసి వచ్చినట్టుగా ఆ అమ్మాయి చెప్తోంది. ఒక లేఖ కూడా అమ్మాయి చివరిగా తన బలవన్మరణానికంటే ముందు ఒక లేఖను రాసుకొచ్చింది. ఇక్కడ చూడండి. నన్ను క్షమించండి, నా చావుకి కారణం నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయిన నరేష్. నా తల్లిదండ్రులకి ఈ చావుకి ఎటువంటి సంబంధం లేదు. సో మరోవైపుగా సారీ నాన్న, వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టకు, తమ్ముడు జాగ్రత్త, నా కోసం ఆలోచించకండి అని చెప్పి ఒక లేఖ కూడా రాసుకొచ్చింది. సో ఇద్దరు కలిసి నిశ్చయించుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని జీవిద్దామనుకున్నారు. కానీ నరేష్ చేసినటువంటి మోసానికి తాళలేక తట్టుకోలేక ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది.